మీరు చాలా మందిని కాపాడుంటారు, ఇప్పటికి కూడా మర్చిపోలేని సంఘటన. ఫేస్బుక్ లో పరిచయం ఒక అమ్మాయి ఇంజనీర్ చేస్తుందా పాప, ఒక 50,000 లక్ష అతనికి ఇచ్చింది, ప్రేమించింది. వాడు నల్గొండ నుంచి చెదరగడికి వచ్చి రూమ్ తీసుకొని ఉన్నాడు, బేవర్స్గా తిరుగుతుంటాడు. అడిగింది ఇన్ని రోజులు మనం దొంగలాగా తిరగలేదు, పెళ్లి చేసుకున్నట్టు అడిగింది. ఆ పాప కోసం ప్రత్యేకంగా వచ్చిన్నాడు, టెండర్ వేసేసి ఇక్కడ ఉండి ప్లాన్ ప్రకారంగా అన్ని చేస్తున్నాడు, తింటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఏం చేశాడు వాడు? పెళ్లి చేసుకుందాం అని అడగడం తోటి ఆ అమ్మాయిని గట్టి కొట్టేశాడు, గాయంగా కింద పడి చనిపోయింది అనుకోని ఒక రైస్ 25 కేజీలు బియ్యం బస్తా ఉంటుంది కదా, కుట్టి బతికుండగానే ఎవరు తెలియకుండా స్కూటీ దాని ముందర పెట్టుకొని మూసినదిలోకి పడేసింది. ఆల్మోస్ట్ ఎస్ఐలు అందరు తిరిగిరు, దొరకకపోతేనే ఆ కేసు నా దగ్గరికి వచ్చి నిజం చెప్తేనే నేను దిగుతా, ఒకసారి వాడిని పట్టుకరండి. అసలు నిజంగానే వాడు అక్కడ వేసాడా లేదా? బర్రెలోని కూడా మేము సర్చింగ్ చేయించాం నీళ్ళల్లో, అందులో ఒక బర్రె అరుపులతోటి, బర్రె కొంచెం డిఫరెంట్ గా అరుస్తుంది, స్మెల్, ఒక సంచిలో కూడా మూట కట్టుకొస్తారని నేను తెలుసుకున్నా సార్. ఒక ఆడకూతురిని కన్నందుకు ఇలా చంపుకుంటున్నాం కదా అని ఒక ఫీలింగ్ కనబడుతుంది. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు ట్యాంక్ బండ్ శివ. ఈయన అనేక మంది ప్రాణాలను కాపాడారు, నీళ్ళల్లో ఆత్మహత్య చేసుకోవాలని దూకిన వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు చాలా మందిని కాపాడుంటారు, వందల వేల సంఖ్యలో డెడ్ బాడీస్ ని బయటకు తీసుంటారు. మిమ్మల్ని బాధ పెట్టే సంఘటన, ఇప్పటికి కూడా మర్చిపోలేని సంఘటన, ఒక ఇన్సిడెంట్. ఫేస్బుక్ లో పరిచయం ఒక అమ్మాయి ఉండేది నల్గొండ జిల్లా. ఈ అమ్మాయి అక్కడ ఉంటదా, ఈ మన చేదరగట్లో ఉంటది. ఇది కూడా చాలా దారుణమైన జీవితం, నేను ఇంత చూడలేదు సార్. ఎక్కడ అలాంటి చావు, ఇలాంటి చూడలేదు. సృష్టికి తల్లి చేతులైతే మొక్కాలి గానీ, ఇష్టం ఉంటే వదిలేయాలి, ఎక్కడైనా పోని, ఎక్కడైనా బతకని, ఆమె ఇష్టం అది, ఆమె బతికే రైట్స్ ఏమేం చేయగలుగుతుంది. అలాంటి ఒక ఆడ కూతురుని ఫేస్బుక్ లో పరిచయం అయ్యి, తను ఇంజనీర్ చేస్తుందా పాప, ఒక 50,000 లక్షన్నర మినిమం అతనికి ఇచ్చింది, లవ్ చేసినందుకు. ప్రేమించింది. ఫేస్బుక్ లో పరిచయం అయ్యి ఒకరిని ప్రేమించింది. ఇద్దరు పరిచయం. అతను కూడా ఏం చేసిండు, నల్గొండ నుంచి చెదరగడికి వచ్చి రూమ్ తీసుకొని ఉన్నాడు. అడిగింది ఇన్ని రోజులు మనం దొంగలాగా తిరగలేందుకు, ఈ విధంగా తప్పించుకొని తిరగలేదు, పెళ్లి చేసుకున్నట్టు అడిగింది. వాడు లావారస్ గా అడిగా, బేవర్స్ గా తిరుగుతుంటాడు. వాళ్ళు మంచిగా అహం అనేది ఏంటంటే కామ పిశాచ రూపంలో అమ్మాయిని పటాయించడం బాగుంది, ఎట్లా తిప్పి పడితే ఏదో విధంగా ఊదుతో కింద పడిపోతాడు మళ్ళా వాడు. అలాంటిది లాస్ట్ డెడ్ బాడీ తీసిన తర్వాత చూసిన వాడిని లోపల ఎందుకంటే డిపార్ట్మెంట్ కొన్ని నిబంధనలు ఉంటాయి, అవి బయట చెప్పకూడదు. ఈ రోజు నేను చెప్తున్నా అంటే ఆ అమ్మాయి నాకు గుర్తుకొచ్చింది. నేను తీసిన ఒక శవము పర్టికులర్ గా ఫోటోలు కూడా ఇప్పుడు పేజీలో అక్కడక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో నేను చూసిన ఆ రోజు. ఈ వరకు కూడా పెద్ద సర్చింగ్ 3 రోజులు జరిగింది. ఏం చేశాడు వాడు? ఇప్పుడు ఫేస్బుక్ లో పరిచయం అయ్యిండు, అమ్మాయిని పటాయించాడు. అమ్మాయి కూడా సొంతంగా డబ్బులు 1 లక్ష వరకు 2 లక్షల ఇచ్చింది. వాడుకొని ఇంటికి పిలిపించుకొని వాడి కోసమే ఆ పాప కోసం ప్రత్యేకంగా వచ్చిన్నాడు, టెండర్ వేసేసి ఇక్కడ ఉండి ప్లాన్ ప్రకారంగా అన్ని చేస్తున్నాడు, తింటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుందాం అని అడగడం తోటి ఆ అమ్మాయిని గట్టిగా కొట్టేసింది. ఆడపిల్ల మనసు ఎంత చిన్నత సున్నితమైన మనసు, వాళ్ళని తిడితే కూడా లోపల పెట్టుకొని బాధపడుతుంటారు. అలాంటి అమ్మాయిని కొడతాల కల్లా గాయంగా కింద పడి బేవర్స్ అయిపోయింది, చనిపోయింది అనుకోని ఎంతకైనా మంచిదని చెప్పేసి చచ్చిందని చెప్పేసి చెక్ చేసుకుంటే కొన ఊపిరితో మళ్ళా ఫైనల్ గా ఒక రైస్ 25 కేజీలు బియ్యం బస్తా ఉంటుంది కదా, 25 కేజీల బియ్యం బస్తాలో కుట్టి కుట్టేసి పెట్టేసి ఎవరు తెలియకుండా స్కూటీ ఉంటుంది సార్, దాని ముందర పెట్టుకొని చక్కగా ప్లాన్ ప్రకారంగా మేధావి, అసలు నాకు తెలిసినంత వరకు పెద్ద మేధావి, సినిమాలు కూడా పనిచేది దీని ముందు. రాత్రి టైంలోనే తెల్లవారుదాం ఎప్పుడొచ్చినా వచ్చిండు తీసుకొచ్చి డైరెక్ట్ గా గౌరెల్లికి వచ్చి స్కూటీలో తీసుకొచ్చి ఆ దానిలో మూసినదిలోకి పడేసిండు. అది కూడా ఏంటంటే 25 కేజీల బస్తాల సార్, ఒక ఆడపిల్లని. అది పడి 5-6 రోజులు దగ్గర అయిపోయింది. వెళ్ళిపోయి చూస్తారు కల్లా మాకు తెలియదు కదా, ఫస్ట్ స్టోరీ కాదు, నిజం చెప్తేనే నేను దిగుతా. బాబు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే నాకు పర్సనల్ గా చెప్పారు, ఇట్లా సంగతి బాబు చెప్పారు, జరిగిన విషయాలు నాకు మొత్తం చెప్పారు. వాడు ఒప్పుకున్నాడా పోలీసుల దగ్గర? ఒప్పుకున్నాడు. నేను అడిగింది ఒకటే, నిజంగా చేసిండా లేదా, ఒకసారి వాడిని పట్టుకరండి, చూపియండి. వాడు వేస్తా అంటే నా ప్రాణం తెగించి నేను పట్టుకోసా, ఎంత దూరం నేను పోతా. లేదంటే అడిగారా మీరు? అడిగినాం సార్. చెప్పాడా వాడు? ఇదే సంగతి అంటే ఇక ఫోన్ కాల్ అని మొత్తం అన్ని ఇట్లా పలానా అంటే ఆ ప్రకారంగా వాడు చెప్పిన ఆధారాల ప్రకారం ఎక్కడ వేసాడని ఆ ప్లేస్ కి వెళ్ళిపోయినాం. అంత సార్ వాళ్ళు ఆల్మోస్ట్ ఎస్ఐలు అందరు తిరిగిరు. వాళ్ళు తిరిగి వాళ్ళతోటి దొరకకపోతేనే ఆ కేసు నా దగ్గరికి వచ్చింది.
ఓకే. అప్పుడు మేము వెళ్ళి సార్ అంటే అందరు బాబు ఇట్లా పరిస్థితి అని పరిస్థితి అంటే నిజమా కాదు ఒకసారి లాస్ట్ ఫైనల్ గా అంటే మేము తిరిగి వచ్చిన మొత్తం సర్చింగ్ చేసినాం దొరకలేదు ఎక్కడ. ఇక్కడ నీళ్ళలో తిరిగారా లేకపోతే బయట? మొత్తం నీళ్ళలో దిగేసి మా టీం అంతా అక్కడ 6 మంది ఇక్కడ 6 మంది మొత్తం తిరిగినాం, దొరకలేదు. ఫైనల్ గా ఎన్ని గంటలు తిరిగారు? వెతికారు? పొద్దుగాల పెడితే సాయంత్రం తిరిగినాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం వెతికారు. ఇక్కడ నుంచి గట్కేశ్వర వరకు తిరిగినాం అప్ అండ్ డౌన్. ఎన్ని కిలోమీటర్లు? ఒక 20 దాకా రావచ్చు. 20 కిలోమీటర్లు వెతికేసారు. వాటర్ లోనే కంప్లీట్ వాటర్ లోనే పోయినాం. వాళ్ళు సార్ వాళ్ళు మేము వాటర్ లో పోతే వాటర్ లో పోతారు, గడ్డల పని గడ్డల పని పోతారు. ఇక కార్లు తీసుకొని ఆ రోడ్డుకి రండి అక్కడ పలానా దగ్గరకు ఉందంటే ఆ ఊరు వాళ్ళు చెప్తే అక్కడ ఉందంటే వాళ్ళు అట్లా వెళ్ళి పోయేది. అంటే ఎవరు చెప్పకుండా ఇట్లా ఏదో ఇన్సిడెంట్ జరిగిందంటే పబ్లిక్ చెప్తే పెద్దగా అవుతుంది. ఆఖరి ఫైనల్ గా సార్ పొద్దు మూకులు తేలిడితే దొరకదు. ఫైనల్ టచ్ ఏమన్నా గానీ అయితే అయింది పోతే పోయింది. ఒక్కసారి అడగండి సార్ అని ఎప్పుడైతే మనం చెప్పినామో పర్టికులర్ గా ఈడని అన్నా అని చెప్పిన తర్వాత అదే సమయానికి బర్రెలు వస్తున్నాయి అక్కడ నుంచి. పొద్దుమూకులు వేసిన సాయంత్రం కానీ రిటర్న్ కావాలి కదా, రిటర్న్ అయ్యే సమయానికి ఒడ్డు పైన బర్రెలు వస్తుంటే ఏమన్నా పొద్దున్న తిరుగుతారు, నిన్న మొన్న తిరిగారు, మొన్న కూడా వచ్చిపోయారు, ఏం జరుగుతుందని బర్రెలు అయినా ఇట్లా సంగతి అన్నా అంటే మేము కూడా రోజు వస్తాం అంటే బర్రెలని కూడా మేము సర్చింగ్ చేయించాం నీళ్ళల్లో. అవి నడిస్తే కూడా లోపల ఏమైనా ఉంటే చెత్తలు కొట్టుకొని లేచి వస్తాయని చెప్పేసి అట్లా కూడా వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు కొట్టారు, తీసుకొచ్చి దొరకలేదు. ఫైనల్ గా సార్ మా క్యాస్ట్కి వచ్చింది. ఇంతమంది మీరు మొత్తం 20 మంది దాకా ఉన్నాం అందరం. ఎక్కడ అర్థం దొరకట్లేదు. ఫైనల్ గా ఒక్కసారి అడగండి సార్ అంటే నాకు డౌట్ వస్తున్నది, అసలు నిజంగానే వాడు అక్కడ వేసాడా లేదా, నిజమా కాదా, ఇదేనా ఇంకా వేరే దగ్గర ప్లేస్ మార్చిండా అన్నట్టు. లేదు పక్కా అదే, నేను వేసిన కాడికి ఇవన్నీ ఉన్నాయని చెప్పిండు, పర్టికులర్ ఉన్నాయి. ఫైనల్ ఒక్కసారి మా టీం కి ఒప్పించుకుంటున్నా అంటే జర తాగే పిల్లల ఒక 10 నిమిషాలు మళ్ళీ ఒకసారి రౌండ్ అవుతాం, మన పైన ఎంతో హోప్ పెట్టుకున్నారు సార్ వాళ్ళు. ఆ నమ్మకాన్ని ఉమ్మకం చేయొద్దు, ఒక్కసారి అట్లా ఒక ఇద్దరు ఇట్లా ఇద్దరు అంటే మా అదృష్టానికి బర్రెలు టయానికి వస్తున్నాయి. అందులో ఒక బర్రె అరుపులతోటి భయం, బర్రె కొంచెం డిఫరెంట్ గా అరుస్తుంది ఏదో ఉంది అంటే టెన్షన్ గా ఏదో స్మెల్ డెడ్ బాడీ ఆ డెడ్ బాడీని అసలు చంపినని కొట్టాలా కనుకున్న తల్లిదండ్రులు తప్ప ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాదు సార్. అసలు బతుకున్నప్పుడు అల్లారు ముద్దుగా సెంటు బట్టలు గిట్టలు పూలు పండ్లు నెత్తి దువ్విన అందాల ఒక అమ్మని ఒక తల్లిని జీవితంలో అసలు ఒక సంచిలో కూడా మూట కట్టుకొస్తారని నేను తెలుసుకున్నాను సార్. 25 కేజీల బియ్యం ఎంత ఇంత ఉంటది. ఆ 25 కేజీల మూట కట్టి మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసి బట్టలు ఆరేసుకున్న వేరు ఉంటుంది కదా ప్లాస్టిక్, ఆ వేరుతో మొత్తం మూట కట్టి ఇట్లా మొత్తం మురిపోయింది సార్. ఆమె చెప్పులు ఆమె బ్యాగు మొత్తం డీకంపోజ్ అయిపోయింది సార్, మొత్తం కంప్లీట్ డీకంపోజ్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడైతే వాటర్ ఆ సంచిలో లీక్ అవుతుందో ఇక్కడ నుంచి ఈ చేతులు కంప్లీట్ కాళ్ళు ఈ బ్యాక్ బోన్ ఒక్కటే ఏం కాలేదు, ఇది మొత్తం డీకంపోజ్. అదే సంచి కిందేసి మేము దానిపైన పండబెట్టినాం పాపని. అంటే వైర్లోనే ఉండిపోయింది, సంచిలోనే ముదురు చుట్టుకొని ఇట్లనే. ఒక తల్లి గర్భంలో శిశువు ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ ఆ మూటలో అలా ఉంది ఆ బాబా. ఆ కేసుకు నన్నే రాసిన వాళ్ళు సార్ వాళ్ళు A1 A2 అని రాస్తారు అనమాట. చూసిన వాళ్ళు తీసిన వాళ్ళు సాక్ష్యాలు రాసిన తర్వాత అతను ఎవరైతే ఉంటారో నాంపల్లి కోర్టుకు పిలిపించారు వాడిని చంపిన వాడిని. తర్వాత కొన్ని సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆ రోజు అంటే మనిషి మారుతారు కదా సార్ ఎంతైనా కూడా. పర్టికులర్ గా నేను అంత క్యాచ్ చేయడం నా పక్కనే కూర్చున్నాడు, మీరు గమనించిన వాడని నేను అంత గమనించలేదు. కానీ కేసు మాత్రం చెప్పిన దానికి కనిపెడుతున్నాను సార్, ఇది పలానా రోజు జరిగిన దానికే మీరు వచ్చింది అని లాయర్ గారు చెప్తే నేను సరే సార్ చెప్తా, జరిగింది చెప్తా, నేను తీసింది నేను. అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అమ్మ బట్టలు ఏవి బ్లూ కలర్ గోధుమ కలర్ ప్యాంటు, ఇవి అవయవాలు ఇట్లా ఇట్లా ఉంది పొజిషన్ మొత్తం చెప్పిన. మరి ఆయననేనా కాదంటే ఆయననే అమ్మ అని చెప్పిన. అతనేనా కాదన్నారా అడిగిరా, ఈ లాయర్లు ఆడుతారు నీ పక్కన కమ్మడి దాంట్లో ఎవరు ఉన్నారా అని చెప్పేది. అంటే ఆ మనిషి పర్టికులర్ అప్పుడే సన్నగా ఉన్నాడు పక్క ఉన్నాడు అంటే నేను గుర్తుపట్టనా అన్నట్టుగా మనిషి డబ్బులు ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పారు. కాంప్రమైజ్ గా మీరు అబద్ధం చెప్పమంటున్నారు. నాతోటి ఏడైతుంది అంత హత్య చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అందరు వాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు, దేని మీద బయటకు వచ్చారు. ఈ కేసు టయానికి నన్ను పిలిపించినాడికి నేను అమ్మవారు జడ్జి అమ్మ అడిగింది, బాబు అతన్ని చూసినావు బాబాయ్ అంటే కొద్దిగా అప్పుడు ఉన్న ఆకారానికి ఇప్పుడు ఉన్న ఆకారానికి తేడా ఉందమ్మా, కానీ మనిషి అయితే కలర్ అయితే అదే, మనిషిని అయితే నేను పట్టిగా చెప్తా. జడ్జి గారు ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్ లోనే అన్ని జరిగినాయి, ఏ తల్లి కన్నా బిడ్డను అని చెప్పేసి కొంచెం బాధపడితే వాళ్ళందరూ ఆ కోర్టులో ఉన్న ఆడవాళ్ళు అందరూ బాధపడి శివన్న నువ్వు చల్లగా ఉండాలని అని చెప్తే నాకు అసలు తన్ను అంటే అదొక బాధ. ఒక ఆడకూతురిని కన్నందుకు ఇలా చంపుకుంటున్నాం కదా అని ఒక ఫీలింగ్ కనబడుతాడు. మీకు ఆడపిల్ల ఉంది, నాకు ఆడపిల్ల ఉంది. నిజంగా గ్రేట్ శివ గారు, నిజంగా మీరు ప్రాణాలకు తెగించి కాపాడుతారు, అలాగే అలా చెడిపోయిన మృతదేహాలను కూడా తీసుకొస్తారు. ఒక్కొక్క మృతదేహం వెనక ఒక్కొక్క స్టోరీ, తట్టుకోలేని స్టోరీలు ఇలాంటివి వింటుంటే నిజంగా చాలా బాధేస్తుంది.